హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు టైటిల్ బట్టి అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు నేను పిజ్జా రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అంటే డిఫరెన్స్ ఏంటంటే పిజ్జా రెసిపీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను కొంచెం బయట దొరికే పిజ్జా బేస్తో అండ్ ఆల్సో మనం ఇంట్లో పిజ్జా బేస్ చేసుకుంటే ఎలా వస్తుందో రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వెజ్ పిజ్జా ఒకటి అండ్ చికెన్ పిజ్జా ఒకటి చేశాను. మీరు ఫస్ట్ క్లిప్లో చూసే ఉంటారు కదా, అది చికెన్ పిజ్జా విత్ హోమ్ మేడ్ పిజ్జా బేస్ అనమాట. ఇది వచ్చేసి వెజ్ పిజ్జా బయట దొరికే పిజ్జా బేస్తో. సో రెండింటి మధ్య మనం డిఫరెన్స్ చూసేద్దాము, ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిజ్జా బేస్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పిజ్జా బేస్ తయారు చేసి ఆ తర్వాత అది బేక్ చేసిన తర్వాత చికెన్ పిజ్జా చేస్తాను అనమాట. దాని మీద టాపింగ్స్ అవి పెట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మైదా వేస్తున్నాను బౌల్లో. నేను అంచనా ప్రకారం వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ప్రతిదీ అంటే ఒక కప్పు 2 కప్పులు నేను చెప్పలేను. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు మైదా వేసుకున్నాను అనుకోండి. ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకున్నాను అండ్ కొంచెం ఆయిల్ వేసాను, షుగర్ అండ్ సాల్ట్. ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఈస్ట్ కూడా వేస్తున్నా. చూసారా, చిన్న స్పూన్తో ఈస్ట్ కూడా వేస్తున్నాను. సో ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం వామ్ వాటర్తో పిజ్జా బేస్గా చపాతీ డో లాగా చేసేసుకుంటున్నాను. ఈ 2 రెసిపీస్ నేను ఒకరోజు చేసినవి కావు. అంటే ఈ కాన్సెప్ట్ ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ఒకరోజు వెజ్ పిజ్జా అండ్ ఆల్సో ఒకరోజు చికెన్ పిజ్జా చేసాను అనమాట. సో 2 కలిపి ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇలా డో లాగా చేసేసుకొని మధ్యలో ఆయిల్ వేసుకోవచ్చు, మనం అంటుకుంటుంది కదా, అలాగా డో చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఒక క్లింగ్ ర్యాప్ అది చుట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ పిజ్జా కాబట్టి మనం చేసింది చికెన్ తీసుకుందాము, బోన్లెస్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కసూరి మేతి, కొంచెం మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది, కొంచెం పెరుగు, కొరియాండర్ పౌడర్. ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాము. ఎందుకంటే మనకి పిజ్జా మీద మనకి రెడ్ కలర్లో చికెన్ కనిపిస్తుంది కదా డామినోస్ పిజ్జా వాటిల్లోని, అలా మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్లో మీకు ఆ రెడ్నెస్ ఆ కలర్ సరిపోతే ఓకే, బట్ మీరు కొంచెం ఇట్లాగా రెడ్ ఫుడ్ కలర్ అదే యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మహా అయితే ఒక 10 నిమిషాలు మ్యారినేట్ అయితే సరిపోతుంది. ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుందాము. మనం గ్రిల్ ప్యాన్ మీద ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఒక్కొక్క పీస్ పెట్టేద్దాము. ఇలా ఒక్కొక్క పీస్ పెడితే ఏంటంటే మనకు ఆ గ్రిల్ది చూసారా, అవి హారిజాంటల్గా లైన్స్ ఉన్నాయి కదా, అవి దాని మీద పడి కొంచెం గ్రిల్ చికెన్ లాగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇలా మ్యారినేట్ చేసిన పీసెస్ అన్నీ పెట్టేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటున్నాను. పెద్ద మంట అయితే మనకి చికెన్ ఉడకదు కదా, మాడిపోతుంది. ఈ చికెన్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం పిజ్జా బేస్ కూడా చేసేసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని, మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా ఇంట్లో దానికి అండ్ బయట దొరికే పిజ్జా బేస్తో. ఇప్పుడు పిజ్జా బేసెస్ కూడా అసలు దొరకటం లేదు బయట, అందువల్ల నేను ఇట్లాగా చేస్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ట్రై చేస్తున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ 2 పిజ్జాలు నేను ఒకరోజు చేసినవి కావు. ఒకరోజు స్వీట్ కార్న్ పిజ్జా అండ్ ఆల్సో ఒకరోజు
చికెన్ పిజ్జా చేశాను. ఇట్లా టాంగ్ ఉంటుంది కదా, టాంగ్ హెల్ప్తో ఒక్కొక్కటి ఇలా షిఫ్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు బటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది మనకి చికెన్ 65 టేస్ట్ వస్తుంది. కొంచెం చికెన్ అయిపోయింది కదా, ఇప్పుడు పిజ్జా బేస్ కూడా మనం తయారు చేసేసుకుందాం. బయట దొరికే పిజ్జా బేస్ కంటే ఇంట్లో చేసిన పిజ్జా బేస్ చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి, మీ ఇంట్లో కనుక ఎక్కువ మంది ఉంటే నేను ఈరోజు ఒక్క పిజ్జా బేస్ మాత్రమే చేస్తున్నాను. మీరు కనుక ఎక్కువ మంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టయితే, ఇందాక నేను మైదా పిండి అవన్నీ వేసాను కదా, మీరు డబల్ ట్రిపుల్ పోర్షన్స్ వేసుకొని మీరు పిజ్జా బేసెస్ చేసేసుకోవచ్చు. ఇవి పిజ్జా బేసెస్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు ఉంటాయి. చక్కగా మీరు తీసుకొని టాపింగ్స్ అవి వేసుకొని ఓవెన్లోనైనా ప్యాన్ మీదైనా మీరు పిజ్జాస్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా నేను రౌండ్గా రావడానికి, షేప్ రావడానికి కొంచెం ట్రై చేస్తూ ఒత్తుతున్నాను అనమాట మొత్తం పిజ్జా బేస్ అంతా. మీకు మరీ పర్ఫెక్ట్గా ఒక రౌండ్ షేప్ అనేది కావాలనుకుంటే ఏదైనా మనకి స్టీల్ దాని మీద మూతలు అవి ఉంటాయి కదా, ఆ మూతలు అవి పెట్టుకొని రౌండ్ షేప్ తీసుకురావచ్చు. బట్ నేను మరీ అంత పర్టికులర్ కాకుండా, నేను నా దగ్గర ఉన్న పిజ్జా ప్లేట్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా నేను ఒత్తేసుకొని అందు మీద పెట్టేసుకుంటున్నాను. బటర్ పేపర్ అప్లై చేసేసాను, ఆయిల్ వేసాను, బటర్ పేపర్ పెట్టాను, మళ్ళీ బటర్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేశాను. ఇక్కడ నేను ఇలా పెట్టేసుకొని ఫోర్క్తో ఇట్లాగా షేప్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఫోర్క్తో ఇలా కన్నాలుగా గుచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం వెట్ క్లాత్ వేసేసి నానబెట్టి ఉంచేద్దాము. అది కొంచెం పొంగుతుందనమాట ఇలా పెట్టిన తర్వాత పిజ్జా బేస్ అనేది. కాసేపు అయిన తర్వాత చూసారా, కొంచెం మీకు అంత డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, బట్ చిన్నది పొంగింది అన్నాడు. మనం ఈస్ట్ వేసాం కదా, అందువల్ల. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకొని బేక్ చేసేసుకుందాము. ఒక 5 నిమిషాలు మాత్రమే 180 degrees మీద. ఓవెన్ని నేను ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసి ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే నేను 180 degrees మీద హీట్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చింది. చాలా స్మూత్గా వచ్చింది, అసలు ఏమాత్రం హార్డ్ అవ్వలేదు. ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 3 నిమిషాలు పెట్టేసి ఉంటే ఇంకా హార్డ్ అయిపోదును. ఎగ్జాక్ట్గా 5 minutes పెట్టాను, 180 degrees మీద ప్రీహీట్ చేశాను. ఒక 5 నిమిషాలు అంతే. ఓకేనా? సో ఇట్లా చేసేసుకొని పిజ్జా బేస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం టాపింగ్స్ అవి అందు మీద అట్లా చేసేసుకుందాము. షెజ్వాన్ చట్నీ వేసుకుంటున్నాను. దీని తర్వాత మనం బయట దొరికే పిజ్జా బేస్తో కూడా మనం స్వీట్ కార్న్ పిజ్జా ఎలా చేసుకున్నామో చూసేద్దాం. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ టాపింగ్స్ అవి దీనికి ఎలా వేస్తానో అలా అందు మీద వేసేసి ఓవెన్లో పెట్టేయటమే. సో మీరు ఇన్ కేస్ పిజ్జా ట్రై చేస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాల్సిన అవసరం లేదు మనకి. నేనైతే పిజ్జాకి అంత పెద్ద లవర్ని అయితే కాదు, ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు చీజ్ అంతగా ఇష్టం ఉండదు అని చెప్పి. సో ఇట్లాగా నేను షెజ్వాన్ చట్నీ ఆ బాక్స్లో అయిపోయింది. సో వేరే ప్యాకెట్లో కూడా తీసి షెజ్వాన్ చట్నీ మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ నాకు పిజ్జా బేస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ట్రై చేశాను కదా ఇంతకుముందు, నాకు రెసిపీ రాదు. ట్రై చేసినందువల్ల నాకు పర్ఫెక్ట్గా రావడం వల్ల ఇంకా బాగా నచ్చేసింది. ఇలా మొత్తం స్ప్రెడ్ అవుట్ చేసేసుకుందాము. తర్వాత ఇక్కడ నేను కొంచెం చీజ్ స్ప్రెడ్ ఉంటుంది, అది కూడా అప్లై చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. జస్ట్ ప్రవీణ్ పిజ్జాకి సంబంధించిన సామాన్లు తెచ్చినప్పుడు ఇది కూడా తెచ్చారనమాట, అందువల్ల ఏదో జస్ట్ అలా అప్లై చేసేసాను. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ యూజ్ చేస్తున్నాను. మొజరెల్లా చీజ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చీజ్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఈ మధ్య అంటే పిజ్జా ట్రై చేయాలనిపించినప్పుడే తెలిసింది తెలుసా. నాకు అసలు ఏదో చీజ్ అంటే నార్మల్ బటర్ లాగే ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా మాడ్యులర్ చీజ్ ఉంది, మళ్ళీ స్ట్రిప్ పిజ్జా అంటే ఏదేదో ఉన్నాయి, అసలు నాకు అర్థం కాలేదు అసలు. ఇక్కడ నేను క్యాప్సికమ్ 3 రకాలు ఉన్నాయి నా దగ్గర.
స్టార్టర్స్ ఏమైనా చేద్దామని తెప్పించినవి. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కూడా ఇట్లా కట్ చేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ పెడుతున్నాను అన్నిటి మీద. దాని తర్వాత మనం చికెన్ గ్రిల్ చేసుకున్నాం కదా, చికెన్ కూడా పెట్టేసుకుందాం. చికెన్ నేను మొత్తం ఒక పీస్ అలా పెట్టేయకుండా చిన్న చిన్న పీసెస్ కింద, అంటే ఒక పీస్ ఒక 2-3 పీసెస్ కింద కొంచెం చేతితో ఇలా చినుముకొని వేసేసుకుంటున్నాను. మరి చిన్న చిన్న ముక్కలు మనం ఫస్టే కట్ చేసుకొని చేసుకోవచ్చు, బట్ చిన్న చిన్న ముక్కలు మనకు ఫ్రై చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. అందువల్ల ఇలా రోస్ట్ అయిన తర్వాత నేను చిన్న చిన్నగా చేతితో కట్ చేసుకుంటూ స్ప్రెడ్ అవుట్ చేసేసుకుంటున్నాను మొత్తం పిజ్జా అంతా. ఇక్కడ మళ్ళీ మాడ్యుల్లో చీజ్ ఇప్పుడు కొంచెం తురిమి పెడుతున్నాను ఇందు మీద. ఇందాక మనం ముక్కలుగా వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం తురుముకొని మాడ్యుల్లో చీజ్ మొత్తం వేసేసుకుంటున్నాము. సో అయిపోయింది, ఇప్పుడు ఓవెన్లో పెట్టేద్దాం మనం. ఇది చూసారు కదా, ఇందాక నేను పిజ్జా బేస్ చేసినప్పుడు ప్రీ హీట్ ఓవెన్ మీద 5 minutes 180 degrees మీద పెట్టాను. ఈ పిజ్జా పెట్టేసిన తర్వాత నేను 5 minutes ఫస్ట్ పెట్టాను, దాని తర్వాత మళ్ళీ 2 minutes ఎక్స్ట్రా, అంటే 7 minutes 180 degrees మీద బేక్ చేసుకుంటున్నాను అనమాట పిజ్జాని. ఓవెన్ మీద నేను చూపించలేదు కదా, అందువల్ల మళ్ళీ చెప్తున్నాను చూడండి. 180 degrees మీద ప్రీ హీట్ ఓవెన్లో 5 minutes ఉంచాను. దాని తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ 2 minutes ఎక్స్ట్రాగా నేను పిజ్జాని బేక్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా చికెన్ పిజ్జా మనకి ఎంత సింపుల్గా అయిపోయిందో. నాకైతే సూపర్ ఆసమ్గా సూపర్ హ్యాపీగా అనిపించేసింది. మిట్టు, ప్రవీణ్ ఇద్దరు చాలా చాలా ఇష్టంగా తిన్నారు. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఓకేనా. చీజ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది పిజ్జా మీద. సో ఇట్లా నేను పీసెస్ కింద కట్ చేసేసాను. ప్రవీణ్ ఎంత ఇష్టంగా తింటున్నారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఏదైనా రెసిపీ ఎవరైనా ఇష్టంగా తిని చాలా బాగుంది అని ఒక మాట చెప్తే చాలు కదా, మనకి చాలా హ్యాపీ అనిపించేస్తుంది. పిజ్జా అవుట్స్ మాత్రం వదిలేస్తున్నారు ప్రవీణ్, మిట్టు. సో చూసారా పక్కన ఉన్నాయి మొక్కలు. ఇంట్లో చేస్తే ప్రాసెస్ అయింది కదా, ఇప్పుడు మనం బయట దొరికే దాంతో చూద్దాము. ఇది వచ్చేసి 25 రూపీస్ ఫ్రెండ్స్. నేను హెరిటేజ్లో తీసుకున్నాను. రెండు పీసెస్ వస్తాయి, అంటే 2 పిజ్జా బేస్లు వస్తాయి. అంత పెద్దదిగా ఉండదు మనకి, జస్ట్ మన అరచెయ్యి ఇలా పెడితే ఎంత వస్తుందో అంత పిజ్జా మాత్రమే ఉంటుంది బేస్. ఏమో మరి సైజెస్ ఉంటాయి లేవో నాకు తెలియదు, కానీ నేను తెచ్చింది మాత్రం 25 రూపీస్కి 2 పీసెస్ హెరిటేజ్ నుంచి తీసుకున్నాను. ఇది మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఓపెన్ చేసేసుకొని ఇలా టాపింగ్స్ షిజాన్ చట్నీ అండ్ టాపింగ్స్ అవి వేసేసుకొని చేసేసుకోవడమే. చీజ్ స్ప్రెడ్ అన్నాను కదా, అమూల్ చీజ్ స్ప్రెడ్ ఇదే. అమూల్ చీజ్ స్ప్రెడ్ కూడా పెట్టేసుకున్నాను ఇందు మీద. తర్వాత స్వీట్ కార్న్, మనకి ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది ఉండింది నా దగ్గర, అది నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ చీజ్ మాత్రమే వేస్తున్నాను, మాడ్యులర్ చీజ్ అప్పటికి నాకు దొరకలేదు, అందువల్ల నార్మల్ చీజ్ మాత్రమే స్ప్రెడ్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసేసుకొని బేక్ చేసేసుకుంటాను 5 నిమిషాలు 180 degrees మీద. సో మీకు ఈ 2 పిజ్జాస్లోని మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను వ్లాగ్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. రెసిపీస్ మాత్రమే షేర్ చేయడానికి ఏంటంటే మీకు యూజ్ అవుతాయి కదా ఇప్పుడు ఈ టైంలో, లాక్డౌన్ టైంలో అని చెప్పి షేర్ చేస్తున్నాను. నార్మల్ వ్లాగ్ ఎందుకు పెట్టట్లేదంటే ఈ మధ్య నేను మీ రోజు ఎలా జరుగుతుందో నా డే కూడా మొత్తం బోరింగ్గానే జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా అనేది అలాగే జరుగుతుంది. అందువల్ల నేను వ్లాగ్ మీకు ఇంట్రెస్టింగ్ ఉండదు, ఏం చేయడానికి కూడా ఏం లేదని చెప్పి నేను షేర్ చేయట్లేదు. అండ్ సండే నేను
వ్లాగ్ పెట్టలేదు. ఇక్కడ నుంచి నేను సండేస్ వ్లాగ్ పెట్టట్లేదు ఫ్రెండ్స్. లాస్ట్ సండే కూడా నేను పెట్టలేదు, ఈ సండే కూడా పెట్టలేదు. సో సండే అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు సండే వ్లాగ్ పెట్టడం గురించి, పెట్టకపోవడం గురించి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడ మొత్తం టాపిక్స్ అన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా చీజ్ వేసేసుకొని బేక్ చేసేసుకుంటాను. సో ఇది వెజ్ పిజ్జా అనమాట, అంటే స్వీట్ కార్న్ పిజ్జా. మీరు కావాలంటే మష్రూమ్ పిజ్జా కూడా సేమ్ ఇలాగే మష్రూమ్ కొంచెం ఉడకబెట్టుకొని పిజ్జా మీద పెట్టేసుకొని మష్రూమ్ పిజ్జా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మొత్తం బటర్ అప్లై చేసేసాను పిజ్జా బేస్కి, అండ్ అది దీని మీద పెట్టేసుకుందాం. పిజ్జా బేస్ మీద మీరు బటర్ ఏమి అప్లై చేయకుండా పెడితే కిందన హార్డ్ అయిపోతుంది, అంటే అంటుకుపోతుంది, మాడిపోతుంది కూడా. సో కంపల్సరీగా బటర్ కానీ బటర్ పేపర్ కానీ వేయాలి. నా ఓవెన్ వచ్చేసి చార్కోల్ మోడల్ అనమాట. సో ఇందులో నేను ఎంతవరకు పెడుతున్నాను అనేది ఒకసారి చూసేద్దాము. చూసారా, ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసిన తర్వాత ఇది 7 minutes చూపిస్తుంది టైమర్. సో 7 minutesకి పెట్టేశాను. 5 minutes అయినా సరిపోతుంది. 5 minutes or 7 minutes అది ఆ టైంలో అయితే అయిపోతుంది. ఫస్ట్ 5 minutes పెట్టుకొని ఆ తర్వాత మీరు 180 degrees మీద ఇంకొక 2 minutes కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు చూసుకొని. డిఫరెన్సెస్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంట్లో చేసుకున్న పిజ్జా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ పిజ్జా మనకి చాలా చిన్నది వస్తుంది, మన అరచేయి ఎంత ఉంటుందో అంత వస్తుంది. బట్ ఇంట్లో మనం బేస్ చేసుకుంటే మన ఓవెన్ ఎంత సైజు ఉందో, మన పిజ్జా బేస్ అదే ప్యాన్ ఎంత ఉందో మనం అంత సైజ్ అంత పెద్ద పిజ్జా మనం ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం ఓపికగా. అండ్ చాలా మాయిస్ట్గా కూడా ఉంది నేను చేసిన పిజ్జా బేస్ ఇంట్లోది. ఇదైతే నాకు చాలా డ్రైగా అనిపించింది, ఏదో పిండి స్మెల్ లాగా కూడా అనిపించింది బయట దొరికే పిజ్జా. సో నాకైతే అంతగా నచ్చలేదు. మీరైతే మ్యాక్సిమం బయట పిజ్జా బేస్ కొంచెం అవాయిడ్ చేయండి, మనకు తెలియదు కదా ఎలా చేస్తారో ఏంటో. సో ఈ రోజుల్లో ఈ లాక్డౌన్ పీరియడ్లో మ్యాక్సిమం అన్ని ఫుడ్స్ కూడా ఇంట్లో చేసుకుంటున్నారు కదా. సో ఇది కూడా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి మీరు పిజ్జా బేస్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు, బేక్ చేసుకొని, ఇందాక చెప్పాను కదా. సో హోప్ ఈ ఎక్స్పెరిమెంట్ అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎందుకు వ్లాగ్స్ కంటే ఇవి కొంచెం యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేను ఈరోజు ఇది అప్డేట్ చేస్తున్నాను. సో రేపు మళ్ళీ నేను సూపర్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, చాలా హార్డ్గా కూడా అనిపించింది నాకు బయట దొరికేది. సో ఎప్పటిలాగే స్టే సేఫ్, స్టే హోమ్, టేక్ కేర్, బాయ్ బాయ్.